యువకుడి ఆత్మహత్యకు సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తల్లి ప్రవర్తన కారణంగా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ ఆత్మహత్య చేసుకున్న ఘటన మహబూబ్ నగర్ జిల్లా మల్లేపల్లి గ్రామంలో జరిగింది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తల్లికి వివాహేతర సంబంధం ఉండడంతో మనస్తాపానికి గురైన నరసింహ అనే యువకుడు ఉరివేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. ఆత్మహత్యకు ముందు మా అమ్మ వల్లే నేను చనిపోతున్నాను అంటూ సెల్ఫీ వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేయడం స్థానికంగా కలకలం రేపింది. ఇన్స్టాగ్రామ్లో నరసింహ మోడల్ పేరుతో వీడియోలు షేర్ చేస్తుంటాడు నరసింహ. ఆ యువకుడి మరణంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. నిన్న నరసింహ అంత్యక్రియలు పూర్తి కాగా అతడి మృతికి తల్లి కారణమంటూ బంధువులు గ్రామస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నేను మా అమ్మ వల్లనే చచ్చిపోతున్నా. మా అమ్మ వద్దకి నేను ఎవ్వరి వల్ల చచ్చిపోతలే. నేను మా అమ్మ వల్లనే చచ్చిపోతున్నా. మా అమ్మ వద్దకి నేను ఎవ్వరి వల్ల చచ్చిపోతలే. నేను ఎవ్వరి వల్ల వాడిని ఇంతమందికి ఇటాగా అది దాన్ని తిడితే ఇటాగా నేను అట్లా కాదు, నువ్వు వేరే అది ఇది బయట సంబంధం పెట్టుకుని ఇటాగా పిల్లలు పెద్దగా అవుతారు, ఎదుగుతారు. వాళ్ళు ఎదిగితే అది ఎవరు నన్ను చూసినా కానన్నా నువ్వు అట్లా ఎందుకు చేస్తున్నావు అమ్మ అని తప్పు గిటాగా అని అంటారు వాళ్ళు. దానివల్ల ఇటాగా వాళ్ళు మంచు ఇది అవుతుంది అని ఇటాగా నేను ఇంతమందికి ఒకసారి ఇటా అని చెప్పిన, ఏమన్నా లొల్లి బొల్లి అయితే ఇటాగా నాకు చెప్పుండని ఇటాగా అన్నా. కానీ ఈ మధ్యలో ఒక 7-8 రోజులు అయింది చెప్పలేరు. పిల్లాడిని మళ్ళీ వాడిని తోలుకొచ్చుకొని ఏం బాధ పెట్టారో ఆ పిల్లాడు ఏం ఆ బాధ చూడలేక ఏమనుకున్నాడో ఏం కథను. వాడిని సాగుపోరా అంటే వాడు చచ్చిపోవాలి నువ్వన్నా చావాలి అని ఇటా బెదిరించినా మేము. చెప్పినా అని అంతమందికి వినలేదు. వినకుండా వాడిని ఇష్టం వచ్చినట్టు బాధ పెట్టి దాన్ని అడ్డ ఊరిగా మాట్లాడిన వల్ల వాడు భరించలేక చనిపోయాడు. ఎందుకు నువ్వు మందిని తెచ్చి ఇంట్లో పెట్టుకుంటావు, 10 రూపాయలు అడిగితే మాకు ఇవ్వచ్చు కదా, మందికి ఎందుకు ఇస్తావు అని చెప్పి పిల్లగాడు అడిగిండు. పిల్లగాడు అడిగితే నా ఇష్టం రా, నేను ఉన్నది అట్లా నేను ఇచ్చుకుంటారా, నీ ఇష్టమైతుండే లేకుంటే లేదు అని చెప్పి తల్లి గొడవడి పిల్లగాడిని ఇచ్చేసింది. నా పిల్లగాడిని నువ్వు ఇచ్చేస్తావు అని చెప్పి నేను పిల్లగాడిని దింపుకొని ఉరి పెట్టుకున్నాను. పిల్లగాడు ఉరి పెట్టుకుంటే ఉరి తీసుకొని అంటే ఇంట్లో ఎవరున్నారు అప్పుడు ఉరి తీసుకున్నాక నాకు బాధ అనిపించి మా అక్కను కొట్టేసిన, 2-3 దెబ్బలు కొట్టేసిన. మా అక్క నేనే కొట్టేసిన. పిల్లగాడు అయితే మంచిగా బతుకుతు డబ్బా పెట్టుకొని మంచిగా బతుకుతుండే కదా, పిల్లగాడిని నేను తాగని చేస్తావు అని చెప్పి నాకు ఆ విషయం పట్టలేక కొట్టిన. అంటే ఇంట్లో వేరే వాళ్ళని చూసి పిల్లగాడు మనస్తాపాన్ని ఇచ్చింది. మనసుతో భరించిండు. ఇక తల్లి మాటలతో ఇంట్లో వేరే వాళ్ళని చూసి మనసుతోనే భరించుకున్నాడు. ఎందుకు తల్లిదండ్రిని ఉండవై లోపల వేసే పరిస్థితి మీరు చేయాలి. ఇప్పుడున్న పిల్లలను నేను సాకే బాధ్యత నద్దుగా ఉన్నది. ఆ పిల్లలను నేను చూసుకుంటా. నాకు 2 కొడుకులు, ఈ పిల్లగాంతో 3 కొడుకులు అనుకుంటా. మహబూబ్ నగర్ జిల్లా మల్లేపల్లిలో ఒక యువకుడు నరసింహ అనే యువకుడు సెల్ఫీ వీడియో తీసుకొని మరీ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తన తల్లి ప్రవర్తన కారణంగా తను మనస్తాపం చెంది చనిపోతున్నట్టుగా సెల్ఫీ వీడియోలో పేర్కొన్నాడు. కుటుంబ సభ్యులు బంధువులు కూడా తల్లిని శిక్షించాలంటూ వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. మా ప్రతినిధి శంకర్ మరింత సమాచారం ఇస్తారు. శంకర్, అసలు ఏం జరిగింది ఈ ఘటనలో? సెల్ఫీ వీడియో చెప్తుందా? సెల్ఫీ వీడియోలో క్లియర్గా తెలుస్తుంది తన తల్లి ప్రవర్తన వల్లే తను ఆత్మహత్య చేసుకున్నట్టుగా. అసలు మొదటి నుంచి ఏం జరిగింది? వాళ్ళ కుటుంబ సభ్యులు బంధువులు ఏమంటున్నారు? ఎస్ రాజేష్, మొత్తంగా మహబూబ్నగర్ జిల్లా రాజాపూర్ మండలానికి సంబంధించినటువంటి మల్లాయపల్లి గ్రామంలో యువకుడి ఆత్మహత్య కలకలం రేపుతుందని చెప్పవచ్చు. మల్లాయపల్లి గ్రామానికి చెందినటువంటి నరసింహ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండేవాడు. అతనికి సోషల్ మీడియాలో నరసింహ మోడల్ అంటూ కూడా ఒక ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది. ఇదే క్రమంలో నరసింహ చాలా మంచిగా ఉండేవాడు, కష్టపడి పనిచేస్తూ బతికేవాడు. నరసింహకు తల్లితో పాటు తన అన్న కూడా ఉన్నాడు. గతంలో తండ్రి చనిపోవడంతో మొత్తంగా వీళ్ళిద్దరే కష్టపడి పనిచేస్తూ జీవనం కొనసాగిస్తూ వస్తున్నారు. ఇదే క్రమంలో కొద్ది రోజుల క్రితం నరసింహ రాజాపూర్కు సమీపంలో ఉన్నటువంటి చాయ్ దోస్త్ సమీపంలో తన ఒక ఏదైతే ఒక కిడ్డీ కొట్టు పెట్టుకున్నాడు, అతను అక్కడ పాన్ షాప్ ఏర్పాటు చేసుకున్నాడు. ఇదే క్రమంలో నరసింహ మొన్న సాయంత్రం తన తల్లి తిట్టడం వల్లే తన చావు కారణం అంటూ కూడా అతను ఒక సెల్ఫీ వీడియో తీసుకొని దాన్ని సోషల్ మీడియాలో చేశాడు. అది కాస్త వైరల్ గా మారింది. మొత్తంగా కుటుంబ సభ్యులు చెప్తున్నటువంటి సమాచారం మేరకు తల్లికి అక్రమ సంబంధం ఉండేది. చాలా సందర్భాల్లో అక్రమ సంబంధం కొనసాగిస్తున్న నేపథ్యంలో నరసింహ ఇది పలుమార్లు చూడడం, పూర్తి స్థాయిలో మనస్తాపానికి గురి కావడంతో తన తల్లి అతన్ని పూర్తిగా మందలించిందని, గతంలో వేరే పని చేసేవాడు, ఉదయం వెళ్తే రాత్రికి వచ్చేవాడు, కానీ ఇక్కడ ఎప్పుడైతే పాన్ షాప్ నిర్వహిస్తున్నాడో రెగ్యులర్ గా లోకల్ గా ఉంటూ రెగ్యులర్ గా ఇంటికి వచ్చిపోవడం కూడా తల్లికి నచ్చేది కాదని, దానివల్లే కొడుకును మందలించడంతో పూర్తిగా అతను మనస్తాపానికి గురి కావడం, అతను ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడడంతో పూర్తిగా గ్రామంలో విషాద ఛాయలు చోటు చేసుకుని ఇక బంధువులు ఒకవైపు స్నేహితులు మాత్రం నరసింహ అనే యువకుడు చాలా మంచి యువకుడు,
కష్టపడి పనిచేసేవాడు, ఎలాంటి ఆకతాయి పనులకు పోయేవాడు కాదు. అలాంటి వాడు తన తల్లి వల్ల చనిపోవడం పూర్తి స్థాయిలో దారుణం అంటూ కూడా అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక కుటుంబానికి సంబంధించినటువంటి బంధువులు కూడా గతంలో వాళ్ళ బాబాయ్ వీళ్ళందరూ కూడా పిల్లల ముందు ఇలాంటి ప్రవర్తన చేయకూడదు అంటూ కూడా పలుమార్లు ఆమెకు చెప్పినా కూడా ఆమె లోపల మార్పు రాకపోవడంతో, కొడుకు చనిపోవడంతో ఒక్కసారిగా ఆగ్రహానికి గురైనటువంటి బంధువులు కూడా ఆమెపై చేయి చేసుకున్నటువంటి సిచ్యువేషన్. ఘటన జరిగిన వెంటనే పోలీసులు అక్కడికి చేరుకున్నారు. ఆ నరసింహ మృతదేహానికి డెడ్ బాడీకి పోస్ట్ మార్టం నిర్వహించి అనంతరం అంత్యక్రియలు కూడా జరిపించినటువంటి సిచ్యువేషన్. ఇక పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. అసలు అతని మరణానికి పూర్తిగా ఎవరు కారణం అనే యాంగిల్లో కూడా పూర్తిగా దర్యాప్తు అయితే ప్రారంభిస్తున్నారు. మొత్తంగా గ్రామంలో మాత్రం పిల్లవాడు చాలా మంచివాడు, కానీ తల్లి అక్రమ సంబంధం వల్లనే ఇదంతా జరిగిందంటూ కూడా ఒకవైపు సొంత బాబాయిలు, సొంత తమ్ముళ్ళు, సొంత కుటుంబ సభ్యులు చెప్తున్నారు. వాళ్ళు కూడా ఇప్పటికే ఆమెను శిక్షించినట్టుగా తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ కొడుకు తప్పు చేస్తే తల్లిదండ్రులు వారిని క్రమశిక్షణలో పెట్టుకోవాలి. కానీ ఇక్కడ తల్లే తప్పు చేసి కొడుకు చావుకు కారణం కావడంతో గ్రామం అంతా కూడా ఒక్కసారిగా విషాద ఛాయలతో పాటు ఆగ్రహంతో ఊగిపోతున్నారు. ఇక్కడ నీవు ఉండరాదంటూ కూడా పూర్తి స్థాయిలో గ్రామస్తులు నిలదీస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే మల్లాయపల్లిలో కనపడుతుంది. రాజేష్. రైట్, థ్యాంక్ యూ శంకర్.